హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే నేను ఊరిలో వచ్చేసిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట. ఇదిగోండి, వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ పైకి అయితే వచ్చేసి మొత్తం వాటరింగ్ అయితే చేసేసానండి. మొక్కలకి వాటరింగ్ అయితే చేసేసి ఇంకా చూడండి, ఆకుకూరలు పాపం వాలిపోయి వాటర్ ఇచ్చాక మళ్ళా కోలుకున్నాయి అనమాట. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇంకా రాగానే వాటర్ అయితే ఇచ్చేసాను. ఇవైతే చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో. మనం వెళ్ళేటప్పుడు ఒకటే ఉన్నది. ఇవ్వండి, చాలా వచ్చినాయి. చూసారా, బాగుంది కదా. ఇది చాలా బాగుందండి. ఇది విత్తనాలుగా అయితే కడదాము. అయితే ఒకసారి గార్డెన్ చూపిస్తున్నాను మీకు. ఇంకొండి, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. నేను వచ్చినప్పటికి మొత్తం ఆకులు మొత్తం ఎలా ఉన్నదంటే అలా ఉన్నది. తీసేసానండి. ఇంకొండి, లైన్ కూడా టమాటా మొక్కలు కూడా నేను తీసేసి టమాటాలు కూడా హార్వెస్ట్ చేసేసాను. ఒక పళ్ళెంలోకి కోసేసాను. ఎందుకంటే 3 ఎందుకు ఉంచానంటే ఈ మట్టి కాస్త గుల్లగా ఉన్నదనేసి నేను మిరప మొక్క పెట్టాను. అలాగే ఇది కూడా పూతతో ఉన్నది కదా, మరి మొత్తం అన్ని తీసేసిన మనకి కర్రీస్లోకి ఉండాలనేసి మొక్క ఒకటి ఉంచాను అనమాట. టమాటా ఇదిగోండి పోతుంది కదా, సర్లేదు మనకి రైస్ బ్యాగ్ కదా అనేసి. అలాగే దీంట్లో మిరప మొక్కలు ఉన్నాయండి. మిరప మనకి పచ్చిమిర్చి కూడా మరి కావాలి కదా అనేసి ఇది కూడా ఉంచి తర్వాత నేను పైన మంచి కంపోస్ట్ ఏమైనా ఇస్తే ఈ బలంగా వస్తాయని చెప్పేసి ఈ 3 ఇలా ఉంచాను. ఇవ్వండి, కనమాయిలో ఆయన ఖాళీ చేశాను అనమాట. ఇవ్వండి, ఖాళీ చేసి మొత్తం క్లీన్గా తుడిచేసాను. వాటరింగ్ అయితే ఇచ్చేసానండి మొత్తం మొక్కలన్న వాటికి. ఇంకా ఫస్ట్ నాకు ఇంట్లో పని చేయకుండా ఫస్ట్ నేను పైకి అయితే వచ్చి ఈ పని అయితే చేశాను అనమాట. ఇదిగోండి, మొత్తం అన్నీ క్లీన్గా చేస్తాను, తుడిచివేసాను అనమాట. ఇదిగోండి, మనకి బీరకాయలు అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదైతే అలాగా మెస్ పెట్టడం వల్ల కాపాడగలిగాను. అలాగే ఇక్కడ ఒకటి కాపాడగలిగాము. కనమ అయితే మాత్రం ఎండిపోయి ఇదిగోండి ఇలా ఎండిపోయి పురుగులు కూడా పుట్టేసినాయి అనమాట. ఇంకండి, పాదులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి, ఏం కాదు. వాటర్ ఇచ్చిన తర్వాత ఇవి కాస్త నిలబడ్డాయి, లేకపోతే వడిలిపోయినట్టు అయినాయి అనమాట. చాలా వేడి కదండి, మరి ఈ వేడికి మనమే తట్టుకోలేకపోతున్నాము. మరి మొక్కలు ఎలా ఉంటాయి చెప్పండి. అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను చూసిన నాకు చాలా ఇదిగోండి చూడండి, స్టార్ ఫ్రూట్ అయితే మరి చాలా ముగ్గిపోయింది. ఇంత స్టార్ ఫ్రూట్ మరి ఎవరి టెర్రస్ గార్డెన్ ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నది కదా. ఇది ఒకటి బాబు ఇంకా అలాగ స్కూల్ నుంచి వస్తారు కదా, అక్కడికి అయితే చాలా ఇష్టము. ఇదిగోండి, ఇది హార్వెస్ట్ చేసేసాను. ఇంకా అలానే ఇంకొకటే ఉన్నదండి. ఇదిగోండి, ఇది ఒక్కటే ఉంది. సర్లేదు, ఇంకా కాస్త కలర్ లేదు కదా, తర్వాత ఎప్పుడైనా కోసి తింటాడు అనేసి నేను ఉంచేస్తాను అనమాట. ఇలా ఉన్నదండి గార్డెన్ అయితే ఇంకా అక్కడక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి, అవి ఉంచాను. మనకి ఇంకా మొత్తం అన్నీ తీసేస్తే మరి కర్రీస్లో కూడా కావాలని కనపడుతుంది కదా, అక్కడ ఒకటి అలా ఉంచాను. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ చెట్టుని ఇంకా మనకి పచ్చిగా ఉన్నాయి కదా, ఇవి ఉంచాను. అలానే ఇక్కడ కూడా మనం గుత్తులు కోసాం కదా, ఇవి ఇంకా ఉన్నాయి, ఇలా ఉంచాను అనమాట. ఇంకెక్కడ ఉన్నాయంటే అదిగంటే అక్కడ ఒకటి పెద్ద టమాటా చెట్టు ఉంది, అది ఉన్నది. అయితే ఇంకో చూడండి, ఇవి కూడా హార్వెస్ట్ చేయలేదు నేను, ఎందుకంటే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఉంచాను. అయితే ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పెద్ద మొక్క అన్నాను కదా, మనకి 100 రూపాయల టబ్లో ఉన్నదనమాట. ఇది అసలు నేను కొత్త మొక్క, ఇది ఏది ఒక్కటి కూడా హార్వెస్ట్ చేయలేదు. ఇదిగోండి, కాయలు ఇలా ఉన్నాయి. ఇది ఒకటే మనకి సరిపోతాయి అన్నమాట. మన కిచెన్ వేస్ట్లో వచ్చిన నేను సర్ఫ్ ప్యాకెట్లో పెట్టాను చూసారా, అదిగోండి. ఇదైతే నేను ఒక్కటి కూడా హార్వెస్ట్ చేయలేదండి. మొత్తం అన్ని పళ్ళు అయిపోయి ఉన్నాయన్నమాట. ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవన్నీ మనకి టమాటాలే, నాటు టమాటా అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, కలర్ఫుల్గా భలే ఉన్నదండి. ఇవి కూడా మనకి చాలా వస్తాయి. పచ్చడి లాస్టే కదా, నేను ఉప్పులు వేసేసి పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాను. మరి చూద్దాము. మొన్న హార్వెస్ట్ చేసిన అయితే నేను ఊరైతే తీసుకెళ్ళిపోయాను. ఇలా ఉన్నదండి గార్డెన్ అంతా. పాదులు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇదిగోండి, మనకి కొత్తగా పెట్టుకున్న బీరపాదు కూడా ఇవి మంచిగా ఒకటి వచ్చిందనమాట. అలానే ఇక్కడ కూడా ఉన్నది. ఇదిగోండి, ఇలా పైకి వెళ్ళింది. అలా ఒకటి అలా పెట్టుకుంటున్నాను నేను.
అయితే మరి ఇప్పుడు ఇంతకీ ఊరు వెళ్ళొచ్చాక గార్డెన్ ఎలా ఉందా నేను చూపిస్తాను అన్నాను కదండి. మరి మన గార్డెన్ మరి ఊరు వెళ్ళొచ్చాక మనం లేం కదా ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ పచ్చిమిర్చి చూసారా, కలర్ఫుల్ బ్లాక్ది ఇది పండింది అనమాట. అయితే ఇక్కడ బ్లాక్ మిర్చి చూడండి, ఇది భలే వచ్చినాయి, పొడవుగా బాగా వచ్చినాయండి. అయితే ఇలా ఉన్నదనమాట. అయితే మరి ఇప్పుడు నేను టమాటాలు హార్వెస్ట్ చేసినని చూపాను కదా, ఇవిగోండి తీసేసినవి, ఆ లైన్లో తీసేసినవి ఎన్ని వచ్చినాయి అనమాట. ఇటు చూడండి, మట్టి ఎలా వేసాను, తీసేసినవి ఇలా ఉన్నదండి. అయితే మరి ఇప్పుడు ఇంతకీ వీడియో నేను ఊరు వెళ్ళి వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తానండి. ఇవ్వండి, నేను ఊరు వెళ్ళి వస్తూ వస్తూ ఈ మొక్కలు అయితే తెచ్చుకున్నాను అనమాట. మరి ఇవి ఏం మొక్కలు ఏంటనే మీకు కూడా నేను పరిచయం చెయ్యాలి కదా. దారిలో ఒక చిన్న నర్సరీ అయితే కనపడ్డదండి, అక్కడ ఆగి ఇంకా ఇవైతే తీసుకున్నాం అనమాట. ఇలాగా ఈ ట్రే కూడా తీసుకుని ఇంకా దీంట్లో పెట్టుకుని తీసుకొచ్చి ఇంకా దూరం నుంచి తీసుకురావాలి కదా. ఇదిగోండి, అయితే ఒకటి తీస్తాను, నేను తీసి చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇదైతే మనకి పింక్ కలర్ రోజ్ అనమాట, అంటే హైబ్రిడ్, నాటు కాదనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, ఒక ప్యాకెట్. ఇదిగోండి, ఇది కూడా హైబ్రిడ్, వైట్ కదా, బాగుంది కదా అనేసి నేను ఇది తీసుకున్నానండి. ఈ 2 గులాబీలు. అయితే ఇదిగోండి, ఈ కలర్ కూడా లేదు కదా మనకి, ఆరెంజ్. చూడండి, ఇది కూడా తీసుకోమన్నారు మా వారు అనేసి. ఇంకా మొగ్గలు అయితే లేవు, కానీ మన దగ్గర కటింగ్ చేసేస్తే మొగ్గలు వస్తున్నాయి కదా అనేసి తీసుకున్నాను. అలాగే ఇదిగోండి, ఇది కూడా నాటు, అంటే మనకు ఆల్రెడీ ఉంది టెర్రస్ పైన. అయితే నేను ఈ 4 కూడా టెర్రస్ పైన అయితే పెట్టనండి. నేను ఇంటి ముందు సిమెంట్ చేశారని చెప్పాను కదా, మనకు పని చేశారని ఇంతకుముందు వీడియోలో నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. అక్కడైతే పెడతాను అన్నమాట, ఈ బకెట్లో పెట్టి కింద కూడా నేను చక్కగా పెట్టుకుంటాను. ఈ సమ్మర్కి మరి ఎండలో కాకుండా. ఇదిగోండి, ఇది కూడా తీసుకున్నాను, భలే ఉన్నదండి, ఇదైతే నాకు నచ్చింది. దీని పేరు సిలోవెండ్రా ఏదో చెప్పారండి, నాకు నేను అప్పుడే మర్చిపోయాను, కానీ భలే ఉంది కదా. ఇది 40 రూపీస్ తీసుకున్నారు, ఇవి తీసుకున్నానండి. అయితే ఇవి కాక నాకు మా ఫ్రెండ్ అయితే కొన్ని మొక్కలు అయితే ఇచ్చారండి. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఫ్రెండ్ అంటే నాకు మరి యూట్యూబ్ పెట్టిన తర్వాత పరిచయమైన ఇందిరా గారు అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆమె నాకు ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు వీడియోస్ చూసి అలా పరిచయం అయ్యారు. నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి ఆమె కూడా మరి గార్డెన్ అయితే ఉంది, చిన్న గార్డెన్ ఉంది, చాలా మంచి మంచి మొక్కలు అయితే పెంచుతున్నారు అనమాట. ఇవ్వండి, ఇది ఇచ్చారు నాకు, కాటన్స్లా ఉంటుంది కదా, చాలా బాగా వస్తుంది. అలాగే ఎర్ర చిలకడ దుంపండి, ఇది కటింగ్ ఇచ్చారు, ఇది కూడా నాటుకుంటాను. అలాగా మనకి ఇవి చూడండి, ఇది ఒక రకం ఇచ్చారు, దీని పేరు మర్చిపోయానండి నేనైతే నిజంగాను. కరోజీ ఏదో అన్నారు ఆమె, నేను గుర్తు రావట్లేదు. ఇదిగోండి, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ అనమాట. డైలీ మన వీడియోస్ ఫాలో అవుతారనమాట, నాకు చాలా బాగా పరిచయం అయ్యారు. అలాగే మరి ఇదిగోండి, ఇది చూసారా, ఇదిగోండి మనకి ఇది ఇండోర్ ప్లాంట్స్ అనమాట. దీని పేరు కూడా నాకు మర్చిపోయాను. మీకు ఎవరికన్నా గుర్తొస్తే నాకు కామెంట్లు పెట్టండి, నాకు మర్చిపోయానండి, గుర్తు రావట్లేదు. ఓకేనా, ఇది కూడా మనకి చాలా మంచిది అనమాట. మనకి గాలిని శుద్ధి చేసే మొక్క కూడా అంటారేమో అనిపిస్తుంది నాకైతే. బాగుంది కదా. ఇది కూడా నాకు దుంప అన్నమాట. ఇది కూడా ఈ దుంప ఇచ్చారు. ఇవి కూడా నేను ఇంటి ముందే పెట్టుకుంటానండి. మరి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవండి నేను ఊరు నుంచి తీసుకొచ్చిన మొక్కలు అయితేనే. అంటే మనకు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోవటం అనమాట. అలాగా నేను ఇవి తీసుకొచ్చాను.
మీకు చూపిస్తున్నాను. అలాగే మరి ఇవి కాకుండా మన మొక్కలకి ఇష్టమైన మంచి ఫుడ్ కూడా తీసుకొచ్చానండి. అది ఏమిటి అనుకుంటారా? నవ్వుకోకుండా చూసి, ఇదిగోండి మన మొక్కలకి ఎంతో ఇష్టమైన అదండి మన కిచెన్ వేస్ట్, ఉల్లి కిచెన్ వేస్ట్ అనమాట. కాయగూరలు తక్కువ తిని. అయితే నేను చిన్న ఫంక్షన్ పెళ్లికి అయితే వెళ్ళాను కదా, చాలా దూరం అయితే వెళ్ళాను. అయితే అక్కడి నుంచి కాస్త తీసుకొచ్చానండి, మా అమ్మగారు అయితే తీసుకొచ్చారు. ఇంకా మరి ఎక్కువైతే మనం పట్టుకురాలేము కదా, ఈ కాస్త తీసుకొచ్చాను. మరి ఇది ఎలాగ కంపోస్ట్ చేస్తాను ఏంటనేది నేను ఒక వీడియో చేస్తానండి, అప్పుడు చూపిస్తాను. అయితే ఇప్పుడు మరి లేట్ అయిపోయింది కదా, నేను ఇంట్లో పని చేసుకోవాలి. ఇంకొచ్చిన వెంటనే నేను ఇలా మొక్కలు చూపిస్తున్నాను అన్నమాట. ఈ కంపోస్ట్ మరి నేను ఎలా వాడతాను అనేది, ఏ రకంగా మరలా బాడీని కంపోస్ట్లో కలుపుతాను కూడా నేను మీకు చూపిస్తానండి. ఓకేనా? ఓకేనండి. ఈ స్టార్ ఫ్రూట్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. భలే ఉంది కదా, అంత పెద్దగా చూడటం ఇదే ఫస్ట్ అనమాట. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నన్ను ఇంతవరకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి. మరి నాకు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మరి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కదా. మరి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అలాగే మంచి మంచి కామెంట్లు పెడతారు. అలా కామెంట్లు పెట్టి చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి మీకు చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోతో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అయితే ఇది నేను నాటడం చూపిస్తాను. నాటేసి నేను ఇంకా కిందకి తీసుకెళ్తానండి, అక్కడ పెట్టుకుంటాను. కింద కూడా అలా కొద్దిగా అలా మొక్కలు పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది కదా. అది కూడా ఒకసారి నేను వీడియో తీసి పెడతానండి. మరి మీకు ప్రతిదీ నేను చూపిస్తాను కదా. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మనం కలుసుకుందాము. బాయ్ అండి.